కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది. యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయాడు. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది. పట్టించుకునేవాడు, అడిగేవాడు, ఎందుకు మాట్లాడినామని అడిగేవాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి, రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రియే కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం. వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది. రేవంత్ రెడ్డి గారు మానుకోటకు ఈ నిన్నటి సంఘటన దీనికి ఒక పరాకాష్ట అని చెప్పి తప్పకుండా ఇలాంటివి జరగొద్దు. మేము ఉన్నప్పుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా మానుకోట మీద ఫోకస్ పెడితే ఇవాళ దాడులు, దౌర్జన్యాలు, మరి రెచ్చగొట్టుడే మీ ఎజెండాగా ఉంది. ఈ రోజు వరకు ఒక నయా పైసా తేని మీరు ఈ మానుకోటకు మీరు చేసింది అంటూ ఏదైనా ఉందంటే అది శూన్యం తప్ప, పెద్ద జీరో తప్ప ఇంకోటి లేదు. మీరు ఇంకేం చేస్తే రేపు ప్రజల ఆధారాభిమానాలు చురగొంటారో దాని మీద దృష్టి పెట్టండి. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు అని చెప్పి హితవు పలుకుతూ మరి తప్పకుండా బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తాం. దాంతో మళ్ళీ కార్యకర్తలు ప్రజల ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ